పడండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరగను. ఎందుకంటే ఈ శక్తులు ఎప్పుడు మిమ్మల్ని దాడి చేస్తానే ఉంటాయి. కాబట్టి ఈ దాడి చేయనీయకుండా ఆ రోజు ప్రవక్త ఆ కుష్ఠరోగం రాకుండా కాపాడుకున్నాడు. కానీ గెహజీ వెళ్ళి దాన్ని తెచ్చుకుని తరములు అంటించుకున్నాడు. చాలా మంది చెప్తారు, అయ్యా పాస్టర్ల కుటుంబంలో భార్యలు చేస్తున్నారు, రెండో భార్యలు చేసుకున్నారు, పిల్లలకు ఆరోగ్యం బాగోట్లేదు, ఎప్పుడు ఏ శ్రమలు. కారణం ఎక్కడి నుంచి ఉంది? ఆ 20 మంది తీసుకొచ్చి మీరు ఒక్కడే అంటించుకుంటున్నారు. ఆ అంటించుకుంటే దానికి విడుదల ఎక్కడుంది? నీలో ఈ శక్తులు ఉన్నాయి. అందుకే దేవుడు టెస్ట్ పెట్టాడండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మేవని నువ్వు చెప్తున్నావు, ఇంకా అనేకులు తీసుకోమన్నావు. మరి నీకు అంటించి దాన్ని వదిలించుకునేది ఎట్లా? దాన్ని వదిలించుకోవాలి కదా. దేవుడు అదే చెప్తున్నాడు, అయ్యా యాజకులకి ఇంకా కఠినమైన తీర్పు కలదు. యాజకులు కాకుండా ఉండండి, మీకు అది చాలా సుష్టము. నేను దాన్ని ఎవరెవరిని ఏర్పరచుకోవాలో నేను ఏర్పరచుకుంటాను. నేను ఏర్పరచుకుంటాను. దేవుడు